వక్ఫ్ చట్టంలో ప్రభుత్వం తెచ్చిన సవరణలు ఇలా మైనారిటీ హక్కులను ఉల్లంఘిస్తాయా? సో రీసెంట్ గా సుప్రీం కోర్ట్ ఈ నిబంధనలను కొన్నిటిని ఆపివేసింది, కొన్నిటిని కొనసాగించింది. అది ఎందుకో తెలుసుకుందాం. అసలు వక్ అంటే ఏంటి? వక్ అంటే ముస్లింలు దాన ధర్మ పరంగా ఆర్ఎల్స్ రిలీజియస్ గా దానం చేసిన ఆస్తులు అన్నమాట. సో వీటిని రెగ్యులేట్ చేసేది వక్ బోర్డ్. ఇవి రైల్వే, డిఫెన్స్ తర్వాత మూడవ అతిపెద్ద భూములు అన్నమాట మన ఇండియాలో. సో రీసెంట్ గా ఇది ఎందుకు ఇష్యూలో ఉంది అంటే 2013 నుంచి 2024 వరకు చూసుకున్నట్లయితే 2013 లో ఆ టైంలో 9.65 lakh acres ఆఫ్ ల్యాండ్ అనేది ఈ వర్క్ కింద ఉంది. బట్ అది 2024 వచ్చేసరికి 20.9 lakh acres గా మారింది. అంటే అరౌండ్ 116% అనేది పెరిగింది. ఇలా పెరగడం అనేది ఒక సస్పిషన్. యాక్చువల్లీ ఇలా పెరగడానికి రీజన్ ఏంటంటే వర్క్ బై యూజర్ అంటే ప్రాపర్ గా రికార్డ్స్ లేకుండా రిజిస్ట్రేషన్ అనేది జరగడం వల్ల ఈ ఒక ఏరియా అనేది డ్రాస్టికల్ గా పెరిగింది. సో వీటిని కంట్రోల్ చేయడానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2025 లో ఈ వక్ యాక్ట్ కి అమెండ్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది. దీన్ని వక్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2025 అంటున్నాం. సో ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చిన తర్వాత చాలా మంది ముస్లిమ్స్ యాక్టివిస్ట్లు అనేవాళ్ళు ఇది రిలీజియస్ రైట్ అంటే ఫండమెంటల్ రైట్ దట్ ఇస్ ఆర్టికల్ 26 అనేది వయలేట్ అవుతుందని చెప్పి ఛాలెంజ్ చేయడం జరిగింది సుప్రీం కోర్టులో. అండ్ ఆ ఛాలెంజ్ సుప్రీం కోర్టు తీసుకొని 15 సెప్టెంబర్ 2025 రోజు ఒక డెసిషన్ అనేది సుప్రీం కోర్టు తీసుకుంది. అండ్ ఈ డెసిషన్ లో అందులో ఉన్న కొన్ని నిబంధనలను స్టే చేసింది అండ్ కొన్ని నిబంధనలను అలాగే కొనసాగించింది. అవేంటో చూద్దాం. సో ఈ కొత్త లా ప్రకారం ఏంటంటే వక్ఫ్ బోర్డ్ అధికారుల నుంచి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అనేది అధికారం బదిలీ అయింది. బట్ ఇప్పుడు సుప్రీం కోర్టు ఏం చెప్పింది అంటే సో ఇప్పుడు డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఏమి తీసుకోకుండా ఈవెన్ డైరెక్ట్ గా కోర్ట్స్ మాత్రమే డిసైడ్ చేయాలి ఆ ల్యాండ్ వక్ కి సంబంధించిందా లేదా అని. అందుకే దీని మీద ఒక స్టే అనేది ఇచ్చింది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మన వక్ఫ్ బోర్డ్ లో ఈవెన్ నాన్ ముస్లిమ్స్ కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పి కొత్త అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. బట్ ఆ మెంబర్స్ ఎవరు? క్రిస్టియన్సా, హిందూసా, అసలు వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ ఏంటో క్లియర్ గా లేదు కాబట్టి ఈ పాయింట్ మీద కూడా స్టే ఇవ్వడం జరిగింది. అండ్ అదే కాకుండా థర్డ్ పాయింట్ మీద ఏదైతే స్టే ఇచ్చిందో అదేంటంటే కంపల్సరీ ఎవరైతే ఈ ప్రాపర్టీస్ డొనేట్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ ఇస్లాంని 5 years నుంచి ఫాలో అవ్వాలి అంటుంది. కానీ ఆ 5 years యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్లియర్ గా మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ పాయింట్ మీద కూడా స్టే ఇచ్చింది. బట్ కొనసాగించడం ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి కంపల్సరీ మనం వక్ బై యూజర్ ని తొలగించాలి అని. సో ప్రాపర్ రికార్డ్స్ లేకుండా ప్రాపర్ గా మనం రిజిస్ట్రేషన్ చేయకూడదు అని చెప్పి ఈ వక్ బై యూజర్ ని కంప్లీట్ గా తొలగించేసింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏదైనా ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ ఆ వక్ లో ఉన్న ఏరియా మనకి డిస్ప్యూట్ లో ఉన్నట్లయితే కంపల్సరీ ఆ డిస్ప్యూట్ తేలేంత వరకు అమ్మకాలు జరగకూడదని నిలిపివేసింది. అండ్ నెక్స్ట్ ఏదైనా సరే ప్రాపర్టీ వక్ లోకి రావాలి అంటే కంపల్సరీ 6 months విండో లోపు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి కంపల్సరీ చెప్పింది అనమాట. ఇవి